ప్రైజ్ ద లార్డ్. ఆడిబుల్ ఫెయిత్ అనే ఛానల్కు స్వాగతం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈరోజు మనం దేవుని ద్వారా పొందుకున్న అభిషేకం ఎందుకు మనం కోల్పోతున్నామో చాలా శక్తివంతమైన సందేశాన్ని చూద్దాం. అభిషేకం కన్నా పవిత్రమైనది మరొకటి లేదు. అభిషేకం కన్నా అమూల్యమైనది లేదు. అభిషేకం కన్నా సున్నితమైనది లేదు. అభిషేకం కన్నా శక్తివంతమైనది లేదు. అభిషేకం కన్నా ఖరీదైనది కూడా లేదు. అది పరలోకపు నూనె. అది దేవుని వేలిముద్ర. అది మనిషి జీవితంపై విశ్రాంతి తీసుకున్న ఆత్మశ్వాస. కానీ దీనికన్నా విషాదకరమైన విషయం ఇంకొకటి ఉంది. అభిషేకం బయట నుంచి కాదు, లోపల నుంచే నాశనం చేయబడుతూ ఉంది. అది దెయ్యాల వలన కాదు, హింస వలన కాదు, విమర్శల వలన కాదు, వ్యతిరేకత వలన అసలే కాదు, అవకాశాల లేమి వలన కూడా కాదు. అది నిశ్శబ్ద పాపాల వలన నాశనం అవుతూ ఉంది. వ్యక్తిగత పాపాల వలన, దాచిన అలవాట్ల వలన, రహస్యంగా నువ్వు అనేక విషయాల మీద రాజీ పడటం వలన. ఎవరూ చూడని పాపాలు, కానీ దానివల్ల దుఃఖించే పరిశుద్ధాత్మ మాత్రం చూస్తూ ఉన్నాడు. ఈ వీడియోలో నేను అభిషేకాన్ని నాశనం చేసే పాపాలను మీకు చూపించబోతూ ఉన్నాను. వాటిలో కొన్ని హానికరం కానట్లు కనిపిస్తాయి, కొన్ని చిన్నవిగా కనిపిస్తాయి, కొన్ని గౌరవప్రదంగా కూడా కనిపిస్తాయి. కానీ అవి నెమ్మదిగా, నిశ్శబ్దంగా, నిస్సహాయంగా చంపేస్తాయి. మీరు వాటిని ఎదుర్కొనకపోతే ఒకరోజు అవే మిమ్మల్ని ఎదుర్కొంటాయి. మొట్టమొదటి రహస్య పాపం పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం. ఇదే మొదటి హంతకుడు. గర్వం ఎప్పుడూ పెద్దగా అరవదు, ఎప్పుడూ అహంకారంగా కనిపించదు, ఎప్పుడూ స్పష్టంగా కనిపించదు. కొన్నిసార్లు గర్వం ప్రశాంతంగా ఉంటుంది, కొన్నిసార్లు గౌరవంగా కనిపిస్తుంది, కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా కూడా కనిపిస్తుంది. గర్వం ఇలా అంటుంది, అది నాకు ఇప్పటికే తెలుసు, నాకు సరిదిద్దడం అవసరం లేదు. అది సరిదిద్దడాన్ని ఎదిరిస్తుంది. అది బాధ్యతను తప్పించుకుంటుంది. అది మందలింపును తిరస్కరిస్తుంది. గర్వం నేను నీకంటే గొప్పవాడిని అని అరవదు. అది మెల్లగా ఇలా చెబుతుంది, నేను దీనికి మించిన వాడిని. అది సంఘంలో కూర్చుంటుంది, అది సందేశాలు ప్రసంగిస్తుంది, అది స్తోత్రగీతాలు నడిపిస్తుంది, అది గ్రంథకావ్యాలు ఉదాహరిస్తుంది. కానీ లోపల అది మోకాళ్లపై నిలబడటం ఎప్పుడో ఆపేసింది. వినయం ఉన్న చోటే అభిషేకం ప్రవహిస్తుంది. సమర్పణ ఉన్న చోటే ఆత్మ విశ్రాంతి తీసుకుంటాడు. ఒక మనిషి లేదా స్త్రీ నేర్చుకోవాలనే మనసును కోల్పోయిన క్షణం నుంచే ఆ నూనె ఎండిపోవడం ప్రారంభమవుతుంది. ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా, నిశ్శబ్దంగా. ఎందుకంటే అభిషేకం ప్రతిభను ఆకర్షించదు, అది విరిగిన హృదయాన్ని ఆకర్షిస్తుంది. గర్వం ఆధ్యాత్మికంగా కూడా కనిపించగలదు. గర్వం ఇలా అంటుంది, అది నాకు ఇప్పటికే తెలుసు, నాకు సరిదిద్దడం అవసరం లేదు, నేను ఈ స్థాయిని దాటిపోయాను, నాకు బాధ్యత అవసరం లేదు. ఆ సందేశం వాళ్ళ కోసం, నా కోసం కాదు. కానీ గర్వం ఒక ప్రాణాంతకమైన పని చేస్తుంది. అది పరిశుద్ధాత్మకు తలుపు మూసేస్తుంది. పరిశుద్ధాత్మ బలహీనులతో పనిచేయగలడు, విరిగిన వారితో పనిచేయగలడు, చదువులేని వారితో కూడా పనిచేయగలడు, భయపడే వారితో కూడా ఆయన పనిచేయగలడు. కానీ గర్విష్ఠులతో ఆయన పనిచేయలేడు. గర్వం మిమ్మల్ని నేర్చుకోలేని వారిగా చేస్తుంది, కదిలించలేని వారిగా చేస్తుంది, చేరుకోలేని వారిగా చేస్తుంది. అప్పుడు అభిషేకం మీలో నెమ్మదిగా పోతుంది. పరలోకం మీ ఆత్మను కదిలించలేని వాతావరణంలో. రెండవ రహస్య పాపం మీరు విడిచిపెట్టని వ్యక్తిగత మనస్తాపం. ఇది పరిశుద్ధాత్మ నాకు చూపించాడు. మనస్తాపం అంటే హృదయంలో నిలువ చేసుకున్న విషం. అది హానికరం కానట్లుగా కనిపిస్తుంది, అది న్యాయమైనట్లుగా కనిపిస్తుంది, సహజమైనట్లుగా అనిపిస్తుంది. కానీ మనస్తాపం ఒక నీడను సృష్టిస్తుంది. అక్కడ ఆత్మ నివసించడానికి నిరాకరిస్తాడు. మనస్తాపం అంటే ఇతరులు నిన్ను గాయపరిచినప్పుడు పైకి క్షమించానని చెప్తావు, కానీ హృదయంలో దాన్ని దాచుకుంటావు. మనస్తాపం ఇలా అంటుంది, నాకు నొప్పి ఉంది, కానీ నేను స్వస్థత పొందను. నేను క్షమించాను, కానీ నేను మర్చిపోను. నేను ముందుకు వెళ్తాను, కానీ వదలను. మనస్తాపం అద్భుతాలను ఆపేస్తుంది. మనస్తాపం నీకొచ్చే రివలేషన్స్ను అడ్డుకుంటుంది. మనస్తాపం అభిషేకాన్ని నిలిపివేస్తుంది. నేను సంవత్సరాల పాటు నా మీటింగ్స్లో కూర్చున్న వారిని చూశాను. వారికి ఏమీ అందలేదు, వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు. దేవుడు వారిని పట్టించుకోలేదు కాబట్టి కాదు, కానీ చేదుభావం, బిట్టర్నెస్ వారి సున్నితత్వాన్ని గొంతు నిలిమేసింది. చేదుతో నిండిన హృదయం దైవిక నూనెను మోయలేదు. రహస్య పాపం 3
ప్రాముఖ్యత లేదని మీరు అనుకునే చిన్న చిన్న రాజీలు. పెద్ద విషయాలకు రాజీ పడడం కాదు, అది ఒక చిన్న నిర్ణయంతో మొదలవుతుంది. ఒక చిన్న సాకుతో, ఒక చిన్న అనుమతితో, హానికరం కాని ఒక సంభాషణతో, చిన్న ఇంద్రియాశక్తితో, స్వల్ప అసత్యంతో, ఒక సాదాసీదా అబద్ధంతో, చిన్న వినోద ఎంపికతో, ఈ ఒక్కసారి మాత్రమే అనే భావంతో నీవు రాజీ పడతావు. కాని వినండి, మీరు సహించేది ఒకరోజు మిమ్మల్ని ఆజ్ఞాపించేదానిగా మారుతుంది. నీవెప్పుడైతే రాజీ పడతావో అది నెమ్మదిగా నిన్ను చంపుతుంది, కానీ ఖచ్చితంగా చంపుతుంది. అభిషేకం పరిశుద్ధతలో వికసిస్తుంది. అభిషేకం అనేది పరిశుద్ధతతో వికసిస్తుంది. మిశ్రమంలో అది ఊపిరాడకుండా అవుతుంది. పరిశుద్ధాత్మ నాతో ఇలా చెప్పినప్పుడు, క్యాథరిన్, నాకు నీవు అంతా కావాలి. అది నీ అలవాట్లు, నీ కోరికలు, నీ నిర్ణయాలు, నీ వాతావరణం అంతా, నీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా నాకు కావాలి. నువ్వు పాపంతో ఫ్లర్ట్ చేస్తూ అదే సమయంలో మహిమతో నడవలేవు అని. కాబట్టి మన జీవితంలో ఏ విషయానికి కూడా మనం రాజీ పడవద్దు. మన దేహాలను మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. రహస్య పాపం 4, ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనం. ఇది మీరు ఊహించలేనంత మంది అభిషక్తుల జీవితాలను నాశనం చేసింది. ఇతరుల చేత ఇష్టపడబడాలి అనే కోరిక, ఇతరుల చేత ఆమోదం పొందాలనే కోరిక, అందరినీ సంతోషపరచాలనే ఆశ, ఇంప్రెస్ చేయాలనే కోరిక, సరిపోవాలనే కోరిక, అంగీకరించబడాలనే కోరిక. మీరు ఒకేసారి ఆత్మచేత నడిపించబడి ప్రజల అభిప్రాయాల చేత నియంత్రించబడలేరు. మీరు చప్పట్లు కోరుకుంటే సున్నితత్వాన్ని కోల్పోతారు. మీరు ఇతరుల చేత ధృవీకరణ కోరుకుంటే నిబద్ధత కోల్పోతారు. మీరు గుర్తింపు కోరుకుంటే ప్రత్యేకమైన జీవితాన్ని కోల్పోతారు. అభిషేకానికి శత్రువులు ఉన్నారు. వాటిలో ఒకటి ప్రజల ఆమోదం. ప్రజల చప్పట్లు దేవుని మెల్లని గుసగుసను ఊపిరాడకుండా చేయగలవు. నీవు మనుషులను సంతోషపరిచే వ్యక్తిగా ఉంటే దేవునిని ఎప్పటికీ సంతోషపరచలేవు. కానీ దేవుని సంతోషపరచగలిగితే నీవు ఖచ్చితంగా నీ అభిషేకాన్ని నిరంతరము నిలుపుకోగలవు. రహస్య పాపం 5, స్వీయ అనుమానం మరియు భయం. భయం అవిధేయతగా మారినప్పుడు పాపమే. భయం ఇలా అంటుంది, నేను చేయలేను, నేను సరిపోను, నాకు నియంత్రణ కోల్పోవాలనిపించదు, నేను ముందడుగు వేయలేను, నేను హాస్యాస్పదంగా కనిపించకూడదు, నేను విఫలమవుతానేమో అనే భయం. ప్రజల గురించి భయం. కానీ భయం ఒక ప్రమాదకరమైన పని చేస్తుంది. అది పరిశుద్ధాత్మకు కాకుండా మీ భావోద్వేగాలకు మీరు విధేయులవుతారు. భయం విధేయతను చంపుతుంది. విధేయత చనిపోతే అభిషేకం కూడా పోతుంది. దేవుడు బలహీనులను ఉపయోగించగలడు, కానీ సిద్ధంగా లేని వారిని ఉపయోగించలేడు. పరిశుద్ధాత్మ మీ భయాన్ని బలవంతంగా దాటించడు. ఆయన మీరు అవును అనే దానికోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కాబట్టి భయం అనేది విడిచిపెట్టండి. దేవునికి అవును అని చెప్పండి. రహస్య పాపం 6, కనిపించాలి అనే కోరిక. ఇది సంఘంలో అత్యంత సున్నితమైన కానీ అత్యంత నాశనకరమైన పాపాల్లో ఒకటి. గుర్తించబడాలనే కోరిక, ఇతరుల చేత గౌరవించబడాలనే కోరిక, ప్రాముఖ్యంగా ఉండాలి అనే కోరిక, ఆరాధించబడాలనే కోరిక, సెలబ్రేట్ చేయబడాలి అనే కోరిక. ఇది హానికరం కానట్లుగా కనిపిస్తుంది. మనుష్య సహజంగా కనిపిస్తుంది, సహజమైన కోరికలాగా అనిపిస్తుంది. కానీ ఇది ప్రమాదకరం. ఎందుకంటే అభిషేకం దృష్టిని కోరుకునే వ్యక్తిపై నిలవదు, అది బలిపీఠాన్ని కోరుకునే వ్యక్తిపై నిలుస్తుంది. యేసు ఇలా చెప్పారు, రహస్యంగా చూచు నీ తండ్రి బహిరంగంగా ఫలితమిస్తాడు. కానీ నేడు చాలామంది రహస్య జీవితం లేకుండానే ఫలితాన్ని కోరుకుంటున్నారు. ప్రార్థన లేకుండా వేదిక కోరుతున్నారు. విరిగిన హృదయం లేకుండా గౌరవం కోరుతున్నారు. వినయం లేకుండా సన్మానం కోరుతున్నారు. కనిపించాలి అనే కోరిక అన్నిటినీ చూస్తున్న దేవునిని దూరం చేస్తుంది. నువ్వు ఆయన అభిషేకాన్ని కోరుకుంటే ప్రజల కళ్ళ కంటే ఆయన కళ్ళను ఎక్కువ కోరుకోవాలి. రహస్య పాపం 7, పరిశుద్ధతలా కనిపించే పాపం, ఆత్మీయ గర్వం. ఈ ఆత్మీయ గర్వం అనేది అనైతికత కన్నా కూడా చాలా ప్రమాదకరం. నైతికంగా బలహీనమైన వ్యక్తి పశ్చాత్తాపం పొందగలడు, కానీ గర్విష్ఠుడు తనకు పశ్చాత్తాపం అవసరం అని అనుకోడు. ఆత్మీయ గర్వం ఇలా అంటుంది, నేను ఇతరుల కంటే ఎక్కువ ప్రార్థిస్తాను, నేను వారికంటే లోతుగా ఉన్నాను, నేను దేవుని స్వరాన్ని బాగా వింటాను, నేను ఎక్కువ శక్తిలో నడుస్తున్నాను, నాకు
దేవుని వాక్యం గురించిన జ్ఞానం ఎక్కువగా ఉంది అని. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది దేవుని మహిమను దొంగలిస్తుంది. ఆత్మీయ గర్వం నీకు ఇలా అనిపింపజేస్తుంది, ఇది దేవుని కృప కాదు, ఇది నా ఆధ్యాత్మిక స్థాయి. కానీ నిజం ఏమిటంటే నీకు ఉన్న ప్రతి అభిషేకం, ప్రతి శక్తి, ప్రతి ప్రకటన, ప్రతి అవకాశము అన్నీ దేవుని కృపే. నీవు పొందింది నీ అర్హత వల్ల కాదు, ఆయన దయ వల్ల అని గుర్తుంచుకో. ఆత్మీయ గర్వం నిన్ను ఇతరులతో పోల్చిస్తుంది, వారిని చిన్నదిగా చూస్తుంది, నిన్ను పెద్దదిగా భావించేలా చేస్తుంది. కానీ అభిషేకం పోటీ వేదికపై నిలవదు, అది వినయ బలిపీఠంపై మాత్రమే నిలుస్తుంది. గర్వం ఉన్న చోట కృప తగ్గుతుంది, వినయం ఉన్న చోట కృప పెరుగుతుంది. దేవుడు పడిపోయిన వారిని లేపుతాడు, కానీ తమను ఎత్తుకున్న వారిని ఆయన తగ్గిస్తాడు. నేను ఎక్కువ శక్తిలో నడుస్తున్నాను, నాకు గ్రంథజ్ఞానం ఎక్కువ, నేను మరింత ఆధ్యాత్మికంగా ఉన్నాను. ఆత్మీయ గర్వమే పరిసయ్యులను నాశనం చేసింది. పరిశుద్ధుల్లా కనిపించిన పురుషులు కానీ వినయం లేనివారు, గ్రంథములను కంఠస్థం చేసుకున్నవారు కానీ దేవుణ్ణి తెలుసుకొననివారు. తరచూ ఉపవాసం చేశారు కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. ఆత్మీయ అహంకారం ఉన్న చోట అభిషేకం చనిపోతుంది. తమకు ఇప్పటికే చాలానే ఉందని భావించే వ్యక్తిని పరిశుద్ధాత్మ ఎప్పటికీ అభిషేకించలేడు. రహస్య పాపం నెంబర్ 8, సంసోను నాశనం చేసిన పాపం. బలహీనతగా ముసుగు పట్టిన కామం. ప్రజలు దాన్ని బలహీనత అంటారు, దేవుడు దాన్ని పాపం అంటాడు. కామం ఏ రూపంలోనైనా దాదాపు ఏ పాపం కన్నా వేగంగా అభిషేకాన్ని చంపుతుంది. ఎందుకంటే కామం దృష్టిని కోరుతుంది, రహస్యాన్ని కోరుతుంది, ఆహారాన్ని కోరుతుంది, అవిధేయతను కోరుతుంది. కామం ద్వంద్వ జీవితం సృష్టిస్తుంది, ఆత్మను విభజిస్తుంది, సున్నితత్వాన్ని చంపుతుంది, పరిశుద్ధతను అడ్డుకుంటుంది, ఆధ్యాత్మిక అధికారాన్ని నాశనం చేస్తుంది. సంసోను చాలా శక్తివంతుడే, కానీ అతని అభిషేకం అతని ఆశలను తట్టుకోలేకపోయింది. అతను తన బలం కోల్పోయే ముందు పరిశుద్ధాత్మ అతన్ని విడిచిపోయాడు. అతను పరిశుద్ధత కోల్పోయినప్పుడు అభిషేకం కోల్పోయాడు. ప్రజలు సంసోను వంటి శక్తిని కోరుకుంటారు, కానీ యోసేపు త్యాగాన్ని మాత్రం కోరుకోరు. అది అసాధ్యం. పరిశుద్ధత లేకుండా నిలిచే అభిషేకం ఉండదు. రహస్య పాపం 9. ఒక రాత్రిలో అభిషేకాన్ని చంపిన పాపం అసూయ. మీకు ఈ సమయంలో ఒక కథ చెబుతాను. ఒక యవ్వన సేవకుడు ఉన్నాడు. ప్రతిభావంతుడు, ఉత్సాహవంతుడు, పిలుపు పొందినవాడు, అభిషక్తుడు. జనం వచ్చేవారు, ద్వారాలు తెరుచుకునేవి, ఆత్మలో కదిలేవాడు. కానీ అతని హృదయంలో ఒక రహస్య పాపం ఉంది, అదే అసూయ. మరో సేవకుని విజయాన్ని చూసి అసూయపడ్డాడు, వారి వరములను చూసి అసూయపడ్డాడు, వారి కృపను చూసి అసూయపడ్డాడు. బయట చూడడానికి సంతోషించినట్టుగానే కనపడేవాడు, కానీ లోపల ఎంతో కాలిపోయేవాడు. అసూయ ప్రమాదకరం, ఎందుకంటే అది ఆరాధన వెనుక దాగి ఉంటుంది. కాలక్రమంలో అసూయ పోలికగా మారింది, పోలిక నిరుత్సాహంగా మారింది, నిరుత్సాహం పోటీగా మారింది, పోటీ చేదుగా మారింది, చేదు కోపంగా మారింది. ఒక రాత్రి శక్తివంతమైన సేవలో అతను సేవ చేయడానికి నిలబడ్డాడు. ఏమీ జరగలేదు, ప్రవాహం లేదు, సన్నిధి లేదు, స్వరం లేదు, అభిషేకం లేదు. అది పూర్తిగా పోయింది. తర్వాత పరిశుద్ధాత్మ నాకు ఇలా చెప్పాడు, అసూయతో నిండిన హృదయాన్ని నేను అభిషేకించను. అసూయ కృతజ్ఞతను నాశనం చేస్తుంది. కృతజ్ఞత చనిపోతే అభిషేకం చనిపోతుంది. ఈ మాటలు చాలా లోతైనవి. రహస్య పాపం 10. మీరు సమర్థించుకునే అవిధేయత. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇది విద్రోహం వల్ల వచ్చిన అవిధేయత కాదు, సాకులతో కప్పబడిన అవిధేయత. దేవుడు ఏమన్నాడో నాకు తెలుసు, కానీ ఈ పరిస్థితి వేరేలా ఉంది. ఆయన వేచి ఉండమన్నాడు, కానీ నేను సిద్ధంగా ఉన్నానని అనిపిస్తోంది. ఆత్మ కాదు అన్నాడు, కానీ ఎందుకని నాకు అర్థం కావడం లేదు. ఇది తప్పు అని తెలుసు, కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. ఇలాంటివి అన్నమాట. పరిశుద్ధాత్మ ఒక్కసారి మాట్లాడతాడు, సున్నితంగా, స్పష్టంగా, నెమ్మదిగా. నువ్వు వాదిస్తే ఆయన మౌనంగా మారుతాడు. మౌనం వచ్చినప్పుడు అభిషేకం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇదే పాపం సౌలుని సింహాసనం నుండి తొలగించింది. ఇదే పాపం ఏలిని మౌనంగా చేసింది. ఇదే పాపం అనేక మంది పిలుపులను నాశనం చేసింది. విలంబిత విధేయత అవిధేయతే, పాక్షిక విధేయత కూడా అవిధేయతే, సమర్థించుకున్న విధేయత కూడా అవిధేయతే. అవిధేయత అభిషేకాన్ని చంపే వేగవంతమైన మార్గం. నేను ఒకసారి అభిషేకాన్ని కోల్పోయిన రాత్రి, అవును,
అది నా జీవితంలో జరిగింది. నా సేవ ప్రారంభ దశలో ఒక రాత్రి నేను విసిగిపోయాను, అలసిపోయాను, భావోద్వేగంతో ఖాళీ అయ్యాను. ఎవరో నన్ను లోతుగా బాధపరిచారు. నాకు ఎంతో దగ్గరైన వ్యక్తి, నేను నమ్మిన వ్యక్తి. ఆ అవమానాన్ని నిశ్శబ్దంగా మోశాను. ఆ మనస్తాపాన్ని నాలోనే ఉంచుకున్నాను. దాని గురించి మాట్లాడలేదు, దాన్ని ఎదుర్కోలేదు. నా కోటు లోపల దాచుకున్న గాయంలా దాన్ని పట్టుకుని తిరిగాను. ఆ తర్వాత ఒక పెద్ద మీటింగ్ వచ్చింది. ఆడిటోరియం అంతా కూడా నిండింది. ఆశతో ఎదురు చూస్తున్న జనాలు. నా చేతిలో బైబిల్తో వేదిక పైకి నడిచాను. కానీ నా హృదయంలో మనస్తాపం ఉంది. అప్పుడు నేను అనుభవించాను. అప్పుడు నేను అభిషేకం నిశ్శబ్దమైన శబ్దాన్ని నేను గుర్తించాను. శక్తి లేని అభిషేకం నాలో ఉంది. ఆ భయంకరమైన ఒంటరితనం నేను అక్కడ అనుభవించాను. శబ్దం లేకపోవడం కాదు, ఆయన లేనట్టుగా అనిపించడం. పరిశుద్ధాత్మ నన్ను విడిచిపోలేదు, కానీ ఆయన తన అభిషేకాన్ని ఆపేశాడు. అది ఒక్కసారిగా ఆగిపోయిన జలపాతం కింద నిలబడినట్టుగా అనిపించింది. నేను మాటలు ప్రసంగించగలిగాను, కానీ భారం లేదు. నేను గట్టిగా మాట్లాడగలిగాను, కానీ శక్తి లేదు. నేను చేతులు ఉంచగలిగాను, కానీ ప్రవాహం లేదు. జనం నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. ఏదో జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఏమీ జరగలేదు. అక్కడ ఆరాధన ముగిసింది. నా కళ్ళ వెనుక కన్నీళ్లు ఒత్తిపెట్టబడ్డాయి. నా చేతులు వణికాయి. నేను వెనుక గదిలోకి పరిగెత్తాను. తలుపు మూసుకున్నాను. మోకాళ్ళపై పడిపోయాను. లోతైన బాధాకరమైన రోదన. పరిశుద్ధాత్మ, నీవెందుకు ఇక్కడికి రాలేదు? ఆయన అప్పుడు మెల్లగా ఇలా పలికారు, నువ్వు ఖాళీ చేయని హృదయం ద్వారా నేను ప్రవహించలేను. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు నా హృదయాన్ని చీల్చేశాయి. క్యాథరిన్, నీ మనస్తాపం నన్ను దుఃఖపరిచింది. ఇతరులు నీకు చేసిన గాయాన్ని నీవు క్షమించావు, కానీ హృదయంలో దాచుకున్నావు. ఆ స్థితి నన్ను దుఃఖపరిచింది. పరిశుద్ధాత్మ చెప్పిన ఆ మాటలకు నేను విరిగిపోయాను. 1 గంట పాటు నేను ఏడ్చాను. దాచుకున్న చేదు భావన కోసం, నిశ్శబ్ద కోపం కోసం, విడిచిపెట్టని గాయం కోసం పశ్చాత్తాపపడ్డాను. తరువాత ఉదయించే సూర్యుడిలా మెల్లగా ఆయన తిరిగి వచ్చాడు. ఆయన సన్నిధి గదిని బంగారు కాంతిలా నింపింది. ఆయన సమీపం నన్ను చుట్టుముట్టుకుంది. నేను మళ్ళీ చెప్పాను, దయచేసి ఇలా నన్ను మళ్ళీ విడిచిపోకు. ఆయన సమాధానం, పరిశుద్ధతలో నడువు, అప్పుడు నా మౌనాన్ని ఎన్నడూ అనుభవించవు. ఆ రాత్రిని నేను ఎన్నడూ మర్చిపోలేదు. నీవు మరలా తిరిగి కట్టబడుటకు మార్గం. చాలామంది అభిషేకాన్ని కోల్పోయారు. తిరిగి ఎలా రావాలో తెలియదు. సేవకులు ఖాళీ శక్తితో ప్రసంగిస్తూ ఉన్నారు. విశ్వాసులు పొడిబారిన పెదవులతో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆరాధికులు కన్నీళ్లు లేకుండా పాడుతూ ఉన్నారు. మధ్యవర్తులు వ్యధ లేకుండా ప్రార్థిస్తూ ఉన్నారు. నాయకులు అగ్ని లేకుండా నడిపిస్తూ ఉన్నారు. వారు అభిషేకాన్ని ప్రజల ముందు కాదు, రహస్యంగా కోల్పోయారు. కానీ ఉజ్జీవం ఎప్పుడూ సాధ్యమే. మార్గం సులభం, కానీ పశ్చాత్తాపంతో నిండింది. వ్యక్తిగత పాపాన్ని ఒప్పుకో. దాన్ని బలహీనత అనకు, దాన్ని పోరాటం అనకు, దాన్ని సీజన్ అనకు. అది పాపమని పిలువు. నిజాయితీ స్వస్థతను ప్రారంభిస్తుంది. 2వది, గర్వాన్ని దించు. తమను సమర్థించుకునే వారికి అభిషేకం తిరిగి రాదు, విరిగిన వారికి మాత్రమే వస్తుంది. 3వదిగా, త్వరగా క్షమించు. చేదు చనిపోవాలి, శక్తి జీవించాలి అంటే. 4వదిగా, రాజీని కోసివేయి. దేవుడు ద్వేషించేదానికి తోడ్పడకు. ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ రాజీ పడకు. 5వదిగా, సేవ కంటే పరిశుద్ధతను ఎక్కువగా వెంబడించు. నిలిచే అభిషేకానికి పునాది పరిశుద్ధతే. ఇక 6వదిగా, ఆత్మీయ సాన్నిధ్యానికి తిరిగిరా. నువ్వు ఆయనను ఎక్కడ వదిలావో అక్కడికే వెళ్ళు. అక్కడే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ తరం కోసం పరిశుద్ధ హెచ్చరిక. పరిశుద్ధాత్మ అనేక మంది హృదయాలలో నుంచి వెనకకు తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఆయన బలహీనుడైనందుకు కాదు, ఆయన గౌరవింపబడకపోవడం వల్ల. ఈ రోజుల్లో అభిషేకం అరుదుగా ఉంది, ఎందుకంటే పాపం సాధారణమైంది, పరిశుద్ధత ఐచ్ఛికమైంది, పవిత్రత పాతబడిపోయిందని అనుకుంటూ ఉన్నారు. రాజీని సెలబ్రేట్ చేస్తున్నారు. విధేయత చర్చించుకునే అంశమైంది. భావోద్వేగాలు నిబద్ధతను భర్తీ చేశాయి. గుంపులు ప్రతిష్టలను భర్తీ చేశాయి. వేదికలు బలిపీఠాలను భర్తీ చేశాయి. ఆత్మ ఇలా అంటూ ఉన్నాడు, పరిశుద్ధతకు తిరిగి రండి. న్యాయబద్ధత కాదు, స్వీయ నీతిమంతత్వం కాదు, పరిశుద్ధత. ఆలోచనలో పరిశుద్ధత, కోరికలో పరిశుద్ధత, రహస్య ప్రదేశాలలో పరిశుద్ధత, ఎవరూ చూడనప్పుడు పరిశుద్ధత, నిశ్శబ్దంలో కూడా పరిశుద్ధతే. అభిషేకానికి ఒకే వాతావరణం ఉంది, అదే శుద్ధ హృదయం. హృదయ శుద్ధి కొరకు పిలుపు. నేను ఈరోజు ప్రతి విశ్వాసి ముందు నిలబడగలిగితే
నేను మోకాళ్లపై పడిపోయి ఇలా అరుస్తాను, అభిషేకాన్ని కోల్పోవద్దు. క్షణకాల పాపం కోసం కాదు. ఏ ప్రలోభం కూడా ఆయన సన్నిధికి సమానం కాదు. ఏ సంబంధం కూడా ఆయన శక్తికి సమానం కాదు. ఏ విషయంలో రాజీ పడడం కూడా ఆయన సమీపానికి సమానం కాదు. ఏ అలవాటు కూడా ఆయన స్వరానికి సమానం కాదు. పరిశుద్ధత నిర్బంధం కాదు, రక్షణ. పవిత్రత పరిమితి కాదు, ఆహ్వానం. అభిషేకం ప్రత్యేక హక్కు కాదు, బాధ్యత. పరిశుద్ధాత్మ, ఇదిగో నేను ఉన్నాను ప్రభువా. నువ్వు ప్రార్థిస్తే ఆయన స్వస్థపరుస్తాడు, శుద్ధి చేస్తాడు, నిన్ను ఉజ్జీవింపచేస్తాడు, మళ్ళీ నింపుతాడు. ఆయన మళ్ళీ వస్తాడు. అభిషేకం ప్రజల ముందు కోల్పోదు, రహస్యంగా నాశనమవుతుంది.